ఈ తర్వాత వచ్చినాం అక్క ఇక్కడికి, ఇద్దరం చెల్లె నేను వచ్చినాము, ఇక్కడే ఉన్నాము. ఒక ఫ్రెండ్ అని ఒక ఆమె రూమ్ చెప్పినా కదా ఇక్కడ తీసుకున్నాము ఉండడానికి అని. తన దగ్గరకు వచ్చినాము, తన దగ్గరకు వచ్చి ఉన్నాము. తనే బాగానే ఉంది, అందరు బాగానే ఉన్నారు. వాళ్ళ డాడీ మంచిగా లేడు. బా ఈడు తగిలాడా మళ్ళీ? వాళ్ళ డాడీ ఏమంటున్నాడు, ఒకసారి వచ్చి పనుకో అది ఇది అని వాళ్ళ డాడీ మాట్లాడుతున్నాడు. మా ఎప్పుడైనా కుదిరితే ఇప్పుడు ఒక టైం ఉన్నట్టు ఒక టైం ఉండదు అక్క. ఇప్పుడు నైట్ టైం వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, సిచ్యువేషన్ మళ్ళీ తెలియదు. అట్లా ఒక 10 days 2 days అట్లా నచ్చిన వాళ్ళ దగ్గర వండుకుంటూ అట్లా పోతున్నాం. మెల్లమెల్లగా కొంచెం చేతిలో అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని ఒక రూమ్ తీసుకున్నాం ఇద్దరం. అమౌంట్ తీసుకున్నాం, బాగానే ఇద్దరం జాబులు చేసుకుంటున్నాం. తను బట్టల షాప్, నేను బట్టల షాప్ చేసుకుంటున్నాం. బాగానే ముందుకు మూవ్ ఆన్ అయిపోయినాం. ఇద్దరం మూవ్ ఆన్ అవుతున్నాం, బాగానే ఉంది అనుకునేలోపు ఫుల్ టైఫాయిడ్ వచ్చేసింది నాకు. ఫుల్ టైఫాయిడ్ ఫీవర్ రావడం వల్ల ఇక నేను సైడ్ డౌన్ అయిపోయారు. ఫుల్గా అయిపోయింది. ఇంకా నాకు చెల్లి ఒకటే వెళ్తుంది, రూమ్ రెంట్ అవుతుంది, నాకు హెల్త్ ఇష్యూ అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట తనకి, నీకు మీ అక్కతో ఉండడం అవసరమా, ఒక 8,000 10,000కి ఏం చేస్తావు నువ్వు, మా దగ్గరకు వచ్చేసేయు, నీకు మంచిగా అమౌంట్ ఇప్పిస్తాము అని. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, రికార్డింగ్ డ్యాన్స్, దానికి తీసుకొని వెళ్ళారు తనని. నా టైప్ వెళ్ళిపోయింది. తర్వాత 6 months తర్వాత వచ్చింది. ఇక్కడికి వస్తే పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం అని ఉంటుంది. చెల్లి నువ్వు చెప్పలేదా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు? చెప్పినా తిట్టినా మొత్తం ఏం చేసినా నువ్వు ఎవరితో నాకు చెప్పడానికి అనేది స్టేజ్లోకి వచ్చేసి. ఒకప్పుడేమో నువ్వు ఉంటే ఉంటా అక్క అంటది, తింటా అని ఆమె ఇప్పుడు రిటర్న్ చచ్చిపోయినాకు సంబంధం లేదంటుంది. ఇప్పుడు తన కోసమే ఇంత చేసి ఊరు వదిలేసి అంత అవమానం పడి బయటకు వస్తే తీరా చెల్లే పాపం తిని వదిలేసింది చివరికి. ఇప్పుడు తను ఎట్లుంది, ఎక్కడ ఉంటుంది ఏం తెలియదా? అసలు ఉందో లేదో కూడా తెలియదు. అసలు నెంబర్ కూడా లేదా తనది? ఓకే. ఎప్పుడు మాట్లాడింది లాస్ట్ నీతో? 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఎవరితో వెళ్తుంది ఏంటి అసలు అవి ఏం సెర్చ్ చేయలేదా నువ్వు? అసలు ఉందంటావా, బతికే ఉందంటావా? ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెట్టే రీల్స్ చూసి అనుకోవాలి. ఇంకా ఉందా, చూసావా? ఉందా? మెసేజ్ చేస్తూ ఉంటావా, రా చెల్లి అని చేయవి. ఇంకా నువ్వు చచ్చిపోయినకు సంబంధం లేదంటుంది ఒకటే మాట. ఎందుకు అంతెందుకు నీ మీద ఆమెకి? అంటే బయట వాళ్ళు చెప్పే మాటలు. నీకు మీ అక్కతో ఉంటే 8,000 10,000 వస్తాయి, మాతో రా. నీకు ఆబ్వియస్లీ ఒక అమ్మాయి ఇప్పుడు దాకా స్ట్రగుల్ పడున్న తర్వాత ఒక లైఫ్ని చూస్తుంది. ఆ లైఫ్ నాకు కావాలని కోరుకుంటుంది ఆటోమేటిక్గా. మేము ఇస్తాం రా అంటే నమ్మేసి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆ మాటలు నమ్మేసి సొంత అక్కనే కాదనుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ తనది. ఇంకా నువ్వేమైనా చేసుకో, నాకు అవసరం లేదు, నువ్వు నా లైఫ్ నేను చూసుకుంటానని చూసుకోండి. ఆ టైఫాయిడ్ ఫీవర్లో ఒక్కదే దాన్ని రూమ్. అవును, నువ్వు అనాల్సింది నీకు ఇష్టమైన పని చేసుకో, మనకి ఎవరు లేరు కదా, ఇప్పుడు నాకు నువ్వు నీకు నేనే కదా, నేను ఒక పని చేస్తా నువ్వు పని చెయ్యి, ఇద్దరు ఉందాం అంటే అయిపోయిద్దిగా. అదే చెప్పిన, ఇన్ని రోజులు 8,000 10,000 అంటే ఇన్ని రోజులు కట్టుకుంటలే ఉంటలేమో రూమ్లో, మంచిగా ఉంటలేమో. ఇవాళ ఏదో 2 రూపాయలు వస్తుందని చెప్పి అటు పోతే రేపన్నాడు ఎవడు తీసుకెళ్తాడు. అసలు ఒక డాన్సులు అవి ఎట్లెట్లు ఉంటాయో మనకు తెలియదు. అలాంటిదైతే ఊర్లోనే మనం ఆ పని తీసుకుని బతుకుతే అయిపోతుండే కదా. మరి ఇంత దూరం ఎందుకు రావాలి అని అంటే అవన్నీ నాకు తెలియదు, నేను పోతా, నా పని నేను చూసుకుంటా, ఎటన్నా పో. సరే ఒక మాట, పో చెల్లి, సరే మన ఇద్దరం ఒక దగ్గర ఉందాము, బయట రోజులు బాగాలేవు, నీకు ఇష్టమైన పని చేసుకొని నీ దగ్గరకు వచ్చేంత వరకు కొంచెం మంచి మాటలు చెప్పి నీ దగ్గరకు వద్దు అంటుంది అక్క. అవసరమే లేదు అసలు, నాకు తెలియదు ఆమె వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు అక్క. నేను రూమ్ లో ఉన్నా అంతే, నీకు బాగాలేక నువ్వు పడుకున్నా. నేను అసలు ఏ సిచ్యువేషన్ కూడా నాకు లేదు. ఆమె వచ్చిన 6 months కి తెలిసింది నాకు. అప్పుడు అడిగిన పిఎస్ లోనే అడిగిన, పోలీస్ స్టేషన్ లోనే అడిగితే కూడా నాకు సమాధానం లేదు. ఇంకా కంప్లైంట్ చేస్తావు అక్కడ అంటే వచ్చిన తర్వాత ఇట్లా వెళ్ళిపోతుంది, ఒక అక్కని నేను ఉన్నాను కదా, మాకు ఎవ్వరు లేరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఇలా వదిలేసిపోతే నేను ఎట్టుగా ఇష్ట ప్రకారంగా వెళ్ళినప్పుడు ఎవరేం చేయలేరు. అది మిస్సింగ్ కేసు అయితే ఏమన్నా చూస్తారు కానీ ఇంకా పూర్వకంగా వెళ్ళినప్పుడు ఎవరేం చేయలేరు. అందులో అప్పుడు మేబీ 18 years తనకి, ఇప్పుడు 18 years ఉంది. ప్లస్ అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసాడు తనకి. ఎవరు తీసుకెళ్లారో తెలుసా ఫస్ట్? అంటే అమ్మాయికి ఇలాంటి మాటలు చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలుసు, వాళ్ళు చూసినా కూడా ఐడియా కూడా ఉంది. ఓకే. అది కూడా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిది కాదు. ఇప్పుడు నువ్వు అమౌంట్ ఇస్తా, ఎక్కువ ఇస్తా అంటే దగ్గరకు వచ్చేస్తారు పండుకోవడానికి. అలాంటి క్యారెక్టర్ వాళ్ళది. తనకి కావాల్సిన డబ్బులే ఇప్పుడు మరి ఆ
ఇంటెన్షన్ తోటి అంటే అప్పుడు దాకా ఏమీ లేని లైఫ్ ఒక లగ్జూరియస్గా ఆలోచించినప్పుడు తనకి ఏమైనా పర్లేదు ఎట్లయినా చేస్తారు ఆ టైంలో, ఇంకా ఆ లైఫ్ కావాలనుకున్నప్పుడు. సో ఫైనల్గా సో దాని తర్వాత ఏమైంది? ఎంతో Typhoid లైఫ్లో వచ్చింది. పెయిన్ అనుభవించింది, తనను కాదనుకొని చెల్లి కూడా వెళ్ళిపోయింది చివరికి. సో దాని తర్వాత ఏమైంది ఇంకా? ఇంకా టైఫాయిడ్ ఫీవర్లో ఉన్నా నేను. తను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాలేదు చూడడానికి. హాస్పిటల్కి వెళ్ళావా? లేచే ఓపిక కూడా లేదక్క నాకు. దగ్గర 1.5 month ఒకటే దాని రూమ్లోనే. ఇంకా ఇంకెవరైనా ఇంటూ ఉన్నారా? ఫ్రెండ్స్ కుట్లేరా? అప్పుడు ఇంకెవ్వరు లేరు నాకు. ఇంకా చెల్లి ఒక్కటే అనుకొని ఉన్నా నేను. ఇంకా ఇక ఇంటూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడప్పుడు. ఇక ఇంకేం చెప్పలేక చెల్లి ఇట్లా ఊరికి వెళ్ళింది అని అబద్ధం చెప్పి మేము తీసుకోవడం కూడా రూమ్ ఎలా చెప్పినామంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఊర్లో ఉన్నారు అని చెప్పి తీసుకున్నాం మేము. అంటే మళ్ళీ రూమ్ ఇయ్యరేమో అనేసి ఇక తీసుకున్నప్పుడు అడిగితే వెళ్ళింది, వస్తుందేమో అనుకొని వెయిట్ చేస్తున్నా. ఇంకా మా ఇంటి ఓనర్ ఆమె కొంచెం మంచి ఆమె ఉంది, తీసుకొని వెళ్ళి ఆమె రూమ్లో పెట్టుకొని నన్ను ఒక 10 daysలో చివరికి ఒక మంచి ఓనర్ అన్న దొరికింది నీకు. క్యూర్ చేయించింది. మొత్తం క్లియర్ చేయించింది ఆమె. క్లియర్ చేయించి ఇప్పుడు కొంచెం ఓపిక వస్తుంది అన్నాక అప్పుడు తర్వాత తెలుసుకుంటే తర్వాత తెలిసింది. చెల్లికి వెళ్ళిపోయిందనా? ఓకే. తర్వాత చెప్పిన తర్వాత ఇంకేం చేయాలి, అప్పుడు ఏడికెళ్ళని ఎత్తుకాలి అసలు నాకేం అర్థం కాలేదు. ఇంకా తర్వాత వేరే వాళ్ళు ఎవరో చూసి మీ చెల్లెడు ఉంది అంటే అప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళి ఎతికితే అప్పుడు కనబడి పిఎస్లో కంప్లైంట్ చేసిన. అప్పుడు చేసిన తనకు కనిపించిన తర్వాత. కనిపిస్తే మాట్లాడావా? మాట్లాడాను కానీ వెళ్ళిపోతుంది, ఎవరో తెలియదు అన్నట్టు వెళ్ళిపోయింది. వామ్మో, ఎట్లుంటారండి అసలు? తన దగ్గర ఉంటే ఏముండదని అనుకుంది. ఇంకా లైఫ్ నాకేం లేదు ఇక్కడ, కనీసం డబ్బులైనా వస్తాయి కదా, నాకు కావాల్సిన బట్టలు కొనుక్కుంటాను, కావాల్సినట్టు ఉంటాను. ఇంకా పిఎస్లో అప్పుడే కంప్లైంట్ చేస్తే ఇంకా ఆ మూమెంట్లో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయింది. ఇంకా ఆమె అటు వెళ్ళిపోయింది, నేను ఇటు పక్కన ఉండి ఇన్ని రోజులు ఒకటే దాని రూమ్లో ఉన్నా కానీ ఏమైంది, మా ఇంటి పక్కన బ్యాచిలర్స్ ఉండే. రూమ్లో ఎందుకు ఉండాలి? నువ్వు జాబ్ చేసుకుంటూ హాస్టల్ ఉండొచ్చు కదా, నీకు ఇంత ఇబ్బంది? హాస్టల్లో ఉంటే ఎట్లుంటుంది అంటే అక్క, నాకు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ వెళ్ళలేదు. ఒక ఫీలింగ్ ఏముంటుంది అంటే నాకు హాస్టల్ వెళ్తే ఎవరు లేని ఒక అనాథ, అంతే. నాకు వేరేది ఏది రాదు మైండ్లో. ఎందుకు రా, హాస్టల్ ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు, నీ జాబ్ చేసుకోవచ్చు, టైంకి ఫుడ్ పెడతారు, నలుగురు ఫ్రెండ్స్ పరిచయం అయితే ఈ బాధలు ఉండవు. అంతే. నాకు అసలు నచ్చలేదు అక్క హాస్టల్ అంటే. బయట ఉంటేనేమో ఇట్లా వేరే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒకటే దాని రూమ్లో ఉండే, పక్కన బ్యాచిలర్స్ ఉండే, వాళ్ళతో సఫర్ అవుతుండే. నైట్ టైం డోర్ కొడుతుండే, అటు ఇటు డోర్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండే నాకు. అక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసి వేరే దగ్గరకు వస్తేనేమో ఇంటి ఓనర్ మంచిగా లేడు. మా ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళు ఉంటారండి అసలు లోకం అంతా అలాగే ఉంది. ఇట్లాంటి వాళ్ళే వాళ్ళకి పిల్లలు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఏం గుర్తుకురారా? అమ్మాయి అయితే చాలు మౌనిక, భర్త ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఎంతమందిని మెయింటైన్ చేస్తుంది, అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు అమ్మాయి ఉందా ఏమీ అవసరం లేదు, అమ్మాయి అయిందా చాలు. అంటే చెడుగా చూసే వాళ్ళకి అమ్మాయి అయితే చాలు. అట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి లొకాలిటీలో, అట్లాంటి ప్రజలతోనే, అట్లాంటి జనాల మధ్యలోనే ఉండిపోయింది ఈ పిల్ల. అక్కడి నుంచి అసలు బయటికి ఇప్పటికి కూడా రాలేదు. ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 6 months నుంచి మళ్ళీ నా కోసం మా ఫ్యామిలీ వాళ్ళు సర్చింగ్ చేస్తున్నారు. ఎవరు? ఏ ఫ్యామిలీ అంటే మా డాడీ వాళ్ళ తరపున వాళ్ళు. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చినా అంటే పొలం ఉంది కదా, పొలము ఇల్లు ఉంది, సంతకం చేసి ఇల్లు. కానీ చేస్తా, నాకు అట్లా ఏం లేదు. ఎందుకు చేయాలి నువ్వు? అదేంటి? నన్ను వదిలేస్తే చాలు, తీసుకెళ్ళి మళ్ళీ నన్ను ఇప్పుడు ఫస్ట్ చేసినట్టు వేస్తారేం భయం మళ్ళీ.